అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన కాంతిని ప్రసరింపచేసేది సరస్వతీదేవి. ఉన్నతమైన తెల్ల వస్త్రాలు ధరించి చేతిలో వీణ, జపమాల, పుస్తకాలతో హంసవాహనంపైనున్న సరస్వతీదేవిని మనసులో నిలుపుకొని ధ్యానం చేద్దాం. శ్రీమచ్చందన చర్చితోజ్వల వపుః శుక్లాంబరా మల్లికా మాలాలిత కుంతలా ప్రవిలసన్ముక్తావళీ శోభనా సర్వజ్ఞాన నిధాన పుస్తకధరా రుద్రాక్షమాలాంకిత వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్యమాతా శుభా. వీణాధరే విపులమంగళదానశీలే భక్తార్తినాశిని విరంచి హరీశవంద్యే కీర్తిప్రదేఖిల మనోరథదే మహర్షే విద్యాప్రదాయిని సరస్వతీ నౌమి నిత్యం. సర్వవేదాంత సంవేద్యే సచ్చిదానందరూపిణి సత్యాశ్రయే సదారాధ్యే సరస్వత్యంబ పాహి మాం. మన పిల్లలకు బాగా చదువు వచ్చి వారు విజ్ఞానవంతులు అవ్వాలంటే మనం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి నాడు చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించినట్లయితే మనకు ఎక్కువ ఫలితాన్ని పొందుతాము. ఈ శుక్లపక్ష పంచమిని శ్రీ పంచమి, వసంత పంచమి అంటారు. ఈరోజు చదువుల తల్లి సకల విద్యాదాయిని సరస్వతీదేవి ఆవిర్భవించింది. విద్యావంతులు అయి అభివృద్ధిలోకి రావాలంటే విద్యారాణి బ్రహ్మరాణి అయిన సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఏ విద్యకైనా మూలం ఈమె. మనలో మేధస్సు పెరిగి కోరుకున్న విద్యల్లో ప్రావీణ్యం పొందాలంటే సరస్వతీదేవి యొక్క కృప మనపై ఉండాలి. శ్రీపంచమి నాడు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యలు చేసుకొని ముందుగా వినాయకుని అర్చించి తరువాత సరస్వతీదేవి యొక్క ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉంచుకొని ఆమెను ఆహ్వానించి షోడశోపచార పూజలు చెయ్యాలి. ఆవాహన అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గంధాక్షతలతో తెల్లని పూలతో మనము పూజ చెయ్యాలి. అష్టోత్తర శతనామ పూజ కానీ 12 నామాలతో కానీ ఆమెను పూజించాలి. తరువాత ధూపదీప నైవేద్యాలు ఉంచి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదనగా ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవిని పూజించినట్లయితే మనం తప్పక ఫలితాన్ని పొందుతామని పెద్దలు చెబుతారు. సరస్వతి 12 నామాలు: ఓం భారత్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం శారదాదేవ్యై నమః, ఓం హంసవాహిన్యై నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం వాగీశ్వర్యై నమః, ఓం కౌమార్యై నమః, ఓం బ్రహ్మచారిణ్యై నమః, ఓం బుద్ధిదాత్రే నమః, ఓం వరదాయిన్యై నమః, ఓం క్షుద్రఘంటాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇంత పూజ చేయలేని వారు వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాము. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో ఉన్నటువంటి సరస్వతి మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు భృగు మహర్షికి సరస్వతీ కవచాన్ని అనుగ్రహించాడు. ఈ మూలమంత్రాన్ని 4 లక్షల సార్లు నిష్ఠతో జపిస్తే మంత్రసిద్ధి కలుగుతుందని దేవీ పురాణంలో ఉంది. ఎవరైనా సరస్వతీ మంత్రాన్ని జపిస్తే మేధా సంపన్నులు అవుతారు. విద్యను అభ్యసించాలన్నా, సంగీత సాహిత్య కవితా గానాలలో నిష్ణాతులు అవ్వాలన్నా దేవీ అనుగ్రహం ఉంటే తప్పక అన్నీ సాధిస్తాం.
ఈరోజు బ్రాహ్మణునికి స్వయం పాకము, తెల్లని వస్త్రాలు దానం ఇస్తే చాలా మంచిది.